అక్షరాభ్యాసం అంతరార్థం తెలుసా? ఓనమాలు దిద్దించడం అంటే ఏమిటి? వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయడం అనేది అనాది కాలం ఆచారంగా వస్తుంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలు పెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యమవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారుని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ శివాయ సిద్ధం నమ అని రాసి దిద్దిస్తారు. సరస్వతీమాత పుట్టినరోజు నాడు ఆ వాగ్దేవి పూజ చేస్తే ఆమె పేరుతో అక్షరాలు దిద్దించాలి కదా. మరి ఓనమాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రశ్న. మనది తెలుగు నేల, మనది తెలుగు భాష. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఉండే మనమంతా తెలుగువారం. మరి ఈ తెలుగు కాని తెలంగాణ పదాలు ఎలా వచ్చాయి? మన ప్రాంతాన్ని ఒకప్పుడు త్రిలింగ దేశం అనేవారు. ఉత్తరమున వేములవాడ లేదా కాళేశ్వరం, దక్షిణాన శ్రీకాళహస్తి, తూర్పున ద్రాక్షారామము 3 లింగాల మధ్య గల భూభాగం త్రిలింగ క్షేత్రంగా వెలిసింది. ఈ త్రిలింగ శబ్దము నుండే తెలుగు, తెలంగాణ పదాలు ఉద్భవించాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎప్పటి నుంచి ఈ ఆచారం ఉన్నదో తెలియదు కానీ చరిత్రకు అందని కాలం నుంచి అక్షరాభ్యాసము, ఓనమాలు దిద్దించే సాంప్రదాయం కేవలం మన తెలుగు ప్రాంతం సొంతం. ఓం నమ శివాయ శివ పంచాక్షరి మహామంత్రముతో అక్షరాలు మొట్టమొదటిగా వాయించటం అనేది కేవలం మన తెలుగు వారి సాంప్రదాయం. అందుకు మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటాం. కానీ ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆంగ్ల భాష వ్యామోహంలో పడి మనమంతా తెలుగును మర్చిపోయి ఏబిసిడీలు, మమ్మీ డాడీలు అంటున్నాం. మన చిన్నారి పిల్లల చేత అనిపిస్తూ సంతోషపడుతున్నాం. మన తెలుగు భాషను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇది దౌర్భాగ్యం. అయ్యప్ప దీక్షితులు అనే పరమ శివభక్తుడు ఇటీవల కాలంలో ఉండేవారు. ఆయన అనేకమైన శివ స్తోత్రాలు రచించారు. అకారాది కక్షారం వరకు మొదటి అక్షరాలుగా ఒక అద్భుత స్తోత్రం ఆయన వ్రాసినదే. ఆయన చివరి దశలో మీ కోరిక ఏమిటి అంటే, అయ్యా నాకు మరు జన్మ అంటూ ఉంటే నన్ను తెలుగు నేలపై జన్మించేటట్టుగా చెయ్యని ఆ శివయ్యను వేడుకున్నాడు. ఎందుకంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరితో ఓనమాలు దిద్దే సాంప్రదాయం తెలుగు నేల సొంతం. ఇక్కడ పుడితే నాకు శివభక్తి మరింత ఎక్కువగా అలవడుతుంది అని కోరుకున్నాడట. అందుకేనేమో ఆ చదువుల తల్లి వ్యాస మహర్షి చేత ప్రతిష్ఠించబడి ఇక్కడ ఈ తెలుగు నేలపై గోదావరి తీరంలో బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతిగా వేల కొలది జనుల చేత పూజలు అందుకుంటున్నది. మనం ఎంత భాగ్యవంతులం. మన తెలుగు భాషను మనమే కాపాడుకుందాం. మన పిల్లలకు తెలుగు తీయదనమును రుచి చూపించే బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. లేకపోతే భగవంతుడు క్షమించడు. నిజం, మమ్మీ డాడీ వద్దు, అమ్మా నాన్నే. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.